తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అడ్డంగా దొరికిపోయాయి. యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణుక్య, ఇండియా టుడే ఈ సర్వేల్ని చాప చుట్టేసి మూలన ఎప్పుడో పడేశారు. ఈ 3 సర్వేల్ని చూసుకొని తెలుగు తమ్ముళ్ళు ఓహో మాకు 150 సీట్లు రాబోతున్నాయి, టీడీపీ అధికారంలోకి రాబోతుందని చొక్కాలు చించుకుంటున్నారు. ఈ 3 సర్వేల్ని ఆల్రెడీ OLXలో పెట్టేశారు. వీళ్ళ ట్రాక్ రికార్డు అంత ఘోరంగా ఉంది. ముందుగా యాక్సిస్ మై ఇండియా బండారం బయట పెడదాం. ఎన్డీఏకి 21 నుంచి 23 సీట్లంట, వైసీపీకి 2 నుంచి 4 ఎంపీ సీట్లేనంట. ఈ యాక్సిస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్లో ఫెయిల్ అయింది, ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయింది, రాజస్థాన్లో కూడా ఫెయిల్ అయింది. ఇట్లాంటి ఫెయిల్యూరు చరిత్ర ఉన్నటువంటి యాక్సిస్ మై ఇండియా ఏపీలో వైసీపీ ఓడిపోయిద్దట. కేవలం 2 నుంచి 4 సీట్లేనంట. నంద్యాల, కర్నూలు, కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు, అరకు ఇవి వైసీపీ కంచుకోటలు. ఇవి తక్కువలో తక్కువ ఈ 6 ఎంపీలు వైసీపీ గెలిచేసిద్ది. మరి ఈ 2 నుంచి 4 సీట్లు ఎట్లానో. యాక్సిస్ మై ఇండియా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డారు. ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పోలు, యాక్సిస్ మై ఇండియా ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పోలు 42% ఓట్ షేరు కాంగ్రెస్ పార్టీకి, 41% ఓట్ షేరు బీజేపీకి అంట. అంటే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారము ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కానీ ఛత్తీస్గఢ్లో గెలిచింది బీజేపీ. బీజేపీకి ఛత్తీస్గఢ్లో 54 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు వచ్చాయి. ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్పింది, కానీ బీజేపీ వచ్చింది. అట్లాంటి యాక్సిస్ మై ఇండియా ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్తుంటే పచ్చతమ్ముళ్ళు ఎగిరి గంతులేస్తున్నారు. అలాగే హోప్ ఫర్ కాంగ్రెస్ ఇన్ రాజస్థాన్. యాక్సిస్ మై ఇండియా వన్ ఆఫ్ ది రేర్ పోల్స్టర్స్ హూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు కాంగ్రెస్ దట్ ఇట్ మే రిటైన్ పవర్ ఇన్ ది స్టేట్. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్కి 106 సీట్లు దక్కుతాయి, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు దక్కుతాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. కానీ రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లో బీజేపీకి 115 సీట్లు దక్కాయి, కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు దక్కాయి. యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ పార్టీకి 106 సీట్లు దక్కుతాయి రాజస్థాన్లో అని చెప్తే కాంగ్రెస్కి 69 సీట్లు దక్కాయి. బీజేపీకి 80 నుంచి 100 సీట్లు మాత్రమే దక్కుతాయి. బీజేపీ ప్రతిపక్షం అని యాక్సిస్ మై ఇండియా చెప్తే బీజేపీ రాజస్థాన్లో అధికారంలోకి వచ్చేసింది. ఇట్లాంటి యాక్సిస్ మై ఇండియా ఏపీలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిద్ది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఇక్కడ మీరు చూస్తే స్లైట్ ఎడ్జ్ ఫర్ బీజేపీ ఎగ్జిట్ పోలు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందట. ఎవరు? యాక్సిస్ మై ఇండియా. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి లోగో. యాక్సిస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 134 నుంచి 160 సీట్లు దక్కుతాయని వెల్లడించారు. అందులో సగం కూడా రాలా. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో. 215 సీట్లతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. కానీ అక్కడ మమతా బెనర్జీ ఓడిపోతుంది అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకి 134 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా చెప్తే బీజేపీకి ఇక్కడ కేవలం 77 సీట్లు మాత్రమే వచ్చాయి. మమతా బెనర్జీ ఇప్పుడు అధికారంలో ఉందిగా వెస్ట్ బెంగాల్లో. మరి యాక్సిస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఇచ్చాడు, స్లైట్ ఎడ్జ్ ఫర్ బీజేపీ అని. ఇట్లాంటి యాక్సిస్ మై ఇండియా ఏపీలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవుతాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఇస్తున్నారు. దీన్ని చూసి పచ్చతమ్ముళ్ళు జబ్బలు చేర్చుకుంటున్నారు, బెట్టింగ్లు ఇంకా పెంచుకుంటున్నారంట. పెంచుకోండి. అలాగే టుడేస్ చాణుక్య. ఈ టుడేస్ చాణుక్య అని చూసి కూడా ఎగిరెగిరి దూకుతున్నారు. టుడేస్ చాణుక్య 2019లో సేమ్ ఇట్లానే 2019లో 22 సీట్లు టీడీపీకి వస్తాయి, ఎంపీ సీట్లు అని ఇచ్చింది టుడేస్ చాణుక్య. కట్ చేస్తే 22 వైసీపీకి వచ్చాయి. టుడేస్ చాణుక్య నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఇది. తెలుగుదేశం పార్టీకి 22 ఎంపీ సీట్లు దక్కుతాయంట, వైసీపీకి కేవలం 3 ఎంపీ సీట్లేనట. మరి టుడేస్ చాణుక్య ట్రాక్ రికార్డ్ చూద్దామా?
ఇట్టానే 2019లో కూడా ఈ టుడేస్ చాణుక్య టీడీపీనే అధికారంలోకి వస్తుంది. టీడీపీకి 14 నుంచి 20 ఎంపీ సీట్లు వస్తాయి 2019లో అని టుడేస్ చాణుక్య వెల్లడించింది. కానీ టీడీపీకి వచ్చింది ముష్టి 3, వైసీపీకి 5 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పేసి టుడేస్ చాణుక్య వెల్లడించింది. వైసీపీకి వచ్చింది 22 ఎంపీ సీట్లు. కావాలంటే ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు. 2019 మే 19 సాయంకాలం 7:15 టుడేస్ చాణుక్య తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశాడు. టుడేస్ చాణుక్య ఫెయిల్ అయ్యింది 2019లో. ట్రాక్ రికార్డ్ చాలా దరిద్రంగా ఉంది. అట్లాంటి టుడేస్ చాణుక్యలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు దక్కబోతున్నాయనేసరికి పచ్చతమ్ముళ్ళు పాపం బెట్టింగ్లకు విరివిగా వెళ్తున్నారంట. ఇట్లాంటి ఘోరమైన ట్రాక్ రికార్డ్ని చూసి మీరు బెట్టింగ్లు వేసుకుంటే మీ సావు మీదే. ఇంకా క్లియర్గా, చాలా క్లియర్గా చూడండి. టుడేస్ చాణుక్య టీడీపీకి 17 ±3, వైసీపీకి 8 ±3. 2019 మే 19 సాయంకాలం 7:15 ఇచ్చినటువంటి రిపోర్టు ఎగ్జిట్ పోలు. టుడేస్ చాణుక్య ట్రాక్ రికార్డు ఘోరంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇండియా టుడే విషయానికి వద్దాం. ఇండియా టుడే బీహార్లో ఎల్జేపీ అనే పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, ఆ పార్టీకి 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కుతాయని ఇండియా టుడే వెల్లడించింది. కానీ ఆ పార్టీ పోటీ చేసింది 5 సీట్లలోనే. అంటే ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లలో పోటీ చేసింది అన్నటువంటి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారు. తలాతోకా లేదు. బీజేపీకి 13% ఓట్ షేర్ అంట. 1% కూడా ఓట్ షేర్ లేనటువంటి బీజేపీకి 13% ఓట్ షేర్ అసలు ఎట్లా వచ్చిందో. ఇక్కడ మీరు చూస్తే ఈ లోక్ జనశక్తి పార్టీ, ఎల్జేపీ అనే పార్టీ కేవలం 5 సీట్లలోనే పోటీ చేసింది. అవన్నీ నేను మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. లోక్ జనశక్తి పార్టీ హిందీలో ఇచ్చిన ప్రెస్ నోటు, మార్చి 30, 2024 మేము బీహార్లో 5 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నామని లోక్ జనశక్తి పార్టీ ప్రెస్ నోట్ ఇచ్చింది. 1, 2, 3, 4, 5 సీట్లు. వైశాలి అనే ఎంపీ సీటు, హాజీపూర్ అనే ఎంపీ సీటు, సమస్తిపూర్ అనే ఎంపీ సీటు, ఖగారియా అనే ఎంపీ సీటు, జముయి అనే ఎంపీ సీటు. ఈ 5 ఎంపీ సీట్లలో మేము పోటీ చేస్తున్నామని చెప్పేసి లోక్ జనశక్తి పార్టీ వెల్లడించింది. కానీ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో ఈ లోక్ జనశక్తి పార్టీకి 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కుతాయని ఇచ్చేశాడు. 4 నుంచి 6 ఎంపీ సీట్లు. అసలు పోటీ చేసిందే 5 ఎంపీ సీట్లలో. అయితే ఇట్లాంటి ఇండియా టుడే సర్వే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇస్తున్నారు. వీళ్ళు కేవలం రాసుకుంటున్నారు అంతే. ఈ గ్రాఫిక్ డిజైన్లన్నీ ఆ ఛానల్ వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు వచ్చి రాసి ఇస్తారు నెంబర్లు అంతే. నెంబర్లు రాసుకోవడం ఏముంది, ఇష్టం వచ్చినట్లుగా రాసేసుకోవచ్చు. ఇండియా టుడే ట్రాక్ రికార్డు చాలా ఘోరమైనటువంటి ట్రాక్ రికార్డ్ అన్న సంగతి అందరికీ తెలిసిందేగా. నేను ఇదేం హిందీలో ఉంది కాబట్టి నేనేదో మంత్రజాలం చేస్తున్నానని అనుకోమాకండి. కావాలంటే లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు ట్వీట్ కూడా చేశాడు ఇదే ప్రెస్ నోటు. ఇదిగో లోక్ జనశక్తి పార్టీ, ఇక్కడ చూసారా, లోక్ జనశక్తి పార్టీ. చిరాగ్ పాస్వాన్ ఆ పార్టీ అధ్యక్షుడి పేరు. ఆయన 5 ఎంపీ సీట్లు రిలీజ్ చేశారు. తమ పార్టీ పోటీ చేయబోతున్న 5 ఎంపీ సీట్లు. కానీ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో 4 నుంచి 6 సీట్లు ఈ లోక్ జనశక్తి పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పేసి ఇచ్చేశారు. అట్లాంటి ఇండియా టుడే ఏజెన్సీలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇస్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్టు. మీరు ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి? ఫ్యాన్ సింబల్. ఫ్యాన్ కాకుండా అక్కడ చూడండి ఏం సింబల్ ఉందో. తెలుగుదేశం పార్టీ గుర్తు ఏంటి? సైకిల్. సైకిల్ కాకుండా అక్కడ కమలం గుర్తు ఉంది. ఇండియా టుడే వాళ్ళు రిలీజ్ చేసిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 4% ఓట్ షేర్ అంట, బీజేపీకి 13% ఓట్ షేర్ అంట. సరే, ఈ 41, ఈ 36, ఈ 2, ఈ 4, 13 మొత్తం కూడుకుంటే 96%. అసలు వీళ్ళు సర్వే సంస్థలు దేనికోసం నడుపుతున్నారు? పార్టీల గుర్తులు తెలియకుండా, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న అవగాహన, ఇంగిత జ్ఞానం అనేది లేకుండా, ఈ ఇచ్చినటువంటి ఓట్ షేరు టాలీ అవుతుందా లేదా అనేది చూసుకోకుండా అసలు
సర్వేలు అంటే ఇంతకుముందు సర్వే అంటే ఎంతోమంది సిబ్బందిని ఎంతో డబ్బు ఖర్చు చేసి రేయనక పగలనక క్షేత్రస్థాయిలో రూరల్ ఏరియాస్లో తిరిగి ఇంతకుముందు సర్వేలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ పేమెంట్ పెయిడ్ సర్వేలే మొత్తం. తలాతోక లేకుండా ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయంటే ఆ రోజు ఇంకా రాసేసుకొని వచ్చేయడమే నోట్బుక్లో రాసేసుకుని వచ్చేసి ఇచ్చేయడం ఛానల్కి. అది ఈ 3 సర్వేలు చూసుకొని పచ్చతమ్ముళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. 2 రోజులే టైము.